తూర్పుగోదావరి జిల్లా జగ్గైపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం ఆర్&ఆర్ కాలనీ నిర్వహించిన కార్యక్రమంలో కంబాల శ్రీనివాస్ మాట్లాడారు. డబ్బు ప్రలోభాన్ని పెట్టి మతం మార్పిడి చేస్తున్న విదేశీయులు అని ఆరోపించారు. మండలంలోని దేవాలయాలను 80 లక్షలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జనవరి 22వ తేదీన జరగబోయే ర్యాలీకి వేలాదిగా ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు. ప్రతి ఒక్కరిలోనూ హిందూ తత్వం పెంపొందించే విధంగా ఆలయాల వద్ద హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆర్&ఆర్ కాలనీలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది విదేశీయులు పేదరికంలో ఉన్న వాళ్లకు డబ్బు ప్రలోభాన్ని పెట్టి మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నేను ఎవరిని ఉద్దేశించి ఏ మతాన్ని కించపరచడం లేదని, రాముణ్ణి, అల్లాని, జీసస్ని దేవుళ్ళుగా భావిస్తానని, మతం అన్నది భగవంతుడికి సంబంధం లేదని, దాన్ని కొందరు విదేశీయులు భారతదేశంలో బలహీనంగా ఉన్న వారికి డబ్బు ప్రలోభాన్ని పెట్టి మతం మార్పిడి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపైన నా పోరాటం చేస్తున్నారని, అందువల్ల శుక్రవారం ఆర్&ఆర్ కాలనీలో మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా జనవరి 22వ తేదీన రామ జన్మభూమి మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోకవరంలో నిర్వహించబోయే కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కాషాయపు బట్టలతో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ సహకారాన్ని, మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీ కోసం వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని, జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని కంబాల శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో తామరపల్లి రాంబాబు, వరసాల ప్రసాద్, ఎనకోటి దొర, ఉంగరాల ఆదివిష్ణు, రాజ్యలక్ష్మి, కాలనీ వాసులు పాల్గొన్నారు. విదేశీయులందరూ కలిపి మన భారతదేశంలో ఉన్న సోదరీమణులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అంటే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేకుండా బాధపడుతున్నారో, అటువంటి వాళ్ళని అన్యమతస్థులు దారుణంగా ప్రలోభపెట్టి అన్యమతంలో జాయిన్ చేస్తున్నారు. దీని మీద నా పోరాటం చేస్తూ ఈరోజు ఆర్&ఆర్ కాలనీలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, జనవరి 22వ తారీఖుని ఈ మన రామ జన్మభూమి రామ మందిరం సంబంధించిన ప్రారంభోత్సవం చేస్తున్నారు కదా, దాని కార్యక్రమంలో దాన్ని ఉద్దేశించి నేను మా గోకవరం ఒక గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో మా నియోజకవర్గాలనే పరిధి కూడా లేదు, గత దాటి కూడా నేను జనవరి 22వ తారీఖున ఒక కార్యక్రమం చేస్తాను. దానికోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ ఊరు నుంచి అన్ని ఊళ్ళ నుంచి ప్రజలు రిప్రజెంట్ చేస్తూ కాషాయ కండువా కప్పుకుని నరేంద్ర మోడీ గారికి, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే మన యోగి ఆదిత్యనాథ్ గారికి, మా తల అమిత్ షా గారికి మా సంపూర్ణ సహకారాన్ని, మా యొక్క సంపూర్ణ మద్దతును తెలుపుతూ అన్ని గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఆ రోజుని పెద్ద ర్యాలీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అనౌన్స్ చేయడానికి, తర్వాత నేను ఒక్కడనే పని చేస్తే నేను టార్గెట్ అయిపోతాను ప్రభుత్వాలు కానీ వేరే అన్యమతస్తులు కానీ. అలా టార్గెట్ అవడానికి కూడా నేను భయపడను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కూడా నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ విషయం ఏంటంటే, ఒక్క వ్యక్తి ఏది సాధించలేడు, అదే సంఘటితంగా ఉంటే సాధించడానికి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని గ్రామాల ప్రజల నుంచి ప్రముఖులందరినీ కూడా తీసుకుని అందరితో కలిసి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థను స్థాపించి దాని ద్వారా అన్ని కార్యక్రమాలు హిందువుల బలోపేతం చేయడం కోసం, సంఘటితం చేయడం కోసం నా కృషిని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీని మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ మీడియా సహోదరులందరికీ చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరికీ కలిసి దానికి సంబంధించిన వీడియోలన్నీ ఇస్తాను. నేను నేషనల్ స్థాయిలో గోకవరం కానీ మా నియోజకవర్గానికి సంబంధించిన స్థాయి ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం మీ సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ, మీరు ఏ రకమైన సహాయం అందించమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇదంతా కూడా అన్ని వాళ్ళకి తెలియాలి. నేను ఎందుకు తెలియాలంటే, నా గొప్పతనం కంబాల శ్రీనివాసరావు అంటే తెలియడం కోసం కానీ కాదు, అందరూ కూడా దీన్ని చూసి ఉత్తేజం అవ్వాలి. నా నియోజకవర్గం నుంచి నేను ఎలాగైతే కృషి చేస్తానో, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం జనం మొదలవ్వాలి. ఇది నా యొక్క కోరిక. ఇలాగ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మొదలైతే హిందువులు అందరూ సంఘటితంగా ఉంటారు. ఎందుకంటే మిగతా మతాల వాళ్ళందరూ సంఘటితంగా ఉంటూ వాళ్ళు ఎక్కడైతే కూడి ఉన్నారో అక్కడ ఆ మతానికి సంబంధించిన సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు గెలిచిపోతున్నారు. అలాగా వాళ్ళు అంతలాగా ఉన్నప్పుడు మన హిందూ మతస్థులు కూడా మనం అలాగే ఉండాలని కోరుకుంటూ దాన్ని సంఘటితం చేయడం కోసం నా ప్రయత్నం చేశాను. ఇది నా మనవి. అందరికీ కూడా ఈ విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరూ నాకు సహాయ సహకారం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేరా భారత్ మహాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.